హాయ్ అండి. నేను ఊరైతే వెళ్తున్నాను. మా ఆయన రాకుండా బాబుతో ఫస్ట్ టైం నేను జర్నీ ఎలా హ్యాండిల్ చేస్తాను అనుకున్నాను. సైలెంట్గానే ఉన్నాడు, కానీ వచ్చిన మళ్ళీ చూపించి కొను అని చూపించేవాడు. ఇంకా ఒక్కడే కూర్చుంటా అనేవాడు. సైలెంట్గా డల్ అయిపోయాడు వాళ్ళ డాడీ మాతో రాలేదని. ఇదే ఫస్ట్ టైం అండి వాడు నేను జర్నీ చేయడం. ఎటు వెళ్ళినా మా వారు వస్తారు మాకు, బట్ సెలవులు అయితే లేవని రాలేస్తాను. ఇంకా ఇంటికైతే వచ్చేసాం. మా అమ్మ చాలా బాగా పూజలు చేస్తుంది. మార్నింగ్ పూజ అయితే చేసుకుంటుంది ఇక్కడ. ఇంకెక్కడ తులసి కోట దగ్గర కూడా మంచి డిజైన్లు వేసి బాగా చేసిద్ది పూజ. నేను కూడా ఇంకా పూజ చేద్దామని హెడ్ బాత్ అయితే చేశాను. చాలా అంటే చాలా అనీజీగా ఉంటుందండి. అసలు నేను నా హెల్త్ పై నేను అసలు ఇంత కూడా కేర్ తీసుకోను. సో అందుకే నా హెల్త్ ఇలా అయిందేమో. ఫుడ్ కూడా తినలేకపోతున్నాను. అసలు నోరంతా మండిపోతుంది, ఏం తీసుకోలేకపోతున్నాను, చాలా వీక్ అయిపోయాను. ఇంకా అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను, చదువుకుందామని కూడా వచ్చాను. ఇక్కడ కార్తీక్ నేను చదువుకుందామంటే అస్సలు చదవనిస్తలేదు. ఇంకా పల్లెటూరు వస్తే ఇంకా పిల్లలకి సరదే అన్నీ ఉంటాయి. ఇక్కడ పూల మొక్కలు పీకుతూ మా అమ్మతో ఆడుతున్నాడు, భలే ఎంజాయ్ చేస్తున్నాడు వీడు ఇంకా ఊర్లో. ఇక్కడ నేను అమ్మతో మీటింగ్ వేస్తా ప్రశాంతంగా కూర్చున్న వీధిలో. అయినా అసలు చాలా అనీజీగానే ఉంటుంది, కానీ కూర్చున్న ప్రశాంతత కోసం. ఇంకా ఊర్లో వంకాయలు అయితే మాత్రం అండి బస్తాలు ఇంటింటికి తెచ్చి తీసుకోండి అంటున్నారు. అన్ని వంకాయలు పండేస్తున్నాయి పాపం. ఇక్కడ నేను చదువుతున్నాను. సముద్రం అంత సిలబస్లో నీటి బిందువు అంత కూడా నాకు రాదండి, బట్ ట్రై చేస్తున్నాను, బట్ చదవలేకపోతున్నా. హాయ్ అండి. నాకు హెల్త్ అయితే బాగాలేదండి, చదువుకుందామని వచ్చాను, బట్ హెల్త్ అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుందామని అయితే హాస్పిటల్కి వెళ్తున్నాను. ఇంకా సడన్గా లేచి మీ హాస్పిటల్కి అయితే వచ్చానండి. క్లినిక్ చాలా అంటే చాలా బాగా చూస్తారండి డాక్టర్ గారు. సాలూరులో ఉంటారు. ఇంకా నాన్న నేను వచ్చాము. నాకైతే 2 ఇంజెక్షన్స్ చేశారండి. అసలు డాక్టర్ అయితే నాకు ఫుల్ తిట్టారండి. 10 days నుంచి బాగాలేదన్న తర్వాత కొంచెం కూడా కేరింగ్ ఉండదా, నీ హెల్త్ పైన చదువుకోలేదా అని నాకు అడిగారు. క్లినిక్ చిన్నదైనా చాలా అంటే చాలా బాగా చూస్తారండి. మా బాబుకి కూడా నేను ఇక్కడే చూపిస్తాను. నాన్న అయితే ఇక్కడ కార్తీ నదిలో వచ్చానని ఏమో తీసుకుంటున్నారు. నాకైతే ఇంకా ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయాయి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, WBC కౌంట్ తక్కువైపోయింది, ఇంకా చాలా వచ్చేసాయండి. డాక్టర్ ఫుల్ తిట్టారు, కోర్స్ అయితే ఇచ్చారు. ఇంకా అమ్మ ఎందుకు బాగోలేదో అని రక్షలు తీసుకొస్తే వాడుకొట్టి నాకొట్టి ధూపం వేసి కడుతుంది. ఎందుకనండి ఇన్ని ఒకేసారి నాకు వచ్చేసాయి. అసలు హెల్త్ పైన నేను చూసుకోలేకపోయాను, అన్నీ ఒకేసారి యాడ్ అయిపోయాయండి. టైఫాయిడ్ కూడా యాడ్ అయిపోయింది. కార్తీ వదిలి నేను హాస్పిటల్కి వెళ్ళాను, కానీ చక్కగా అమ్మ దగ్గర ఉండిపోయాడు. ఈ పాప మా ఎదురింట్లో పాప చక్కగా ఆడుకుంటున్నాడు. నేను వచ్చేసరికి అమ్మ దగ్గర కూడా బాగా ఉండిపోయాడు. చాలా హాయిగా అనిపించింది. అసలు వీడిని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనుకున్నాను. ఆడుకుంటున్నాడు. మా వాడికి పిల్లలు ఉంటే చాలండి, బాగా ఆడుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.